ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో ద్వారా కల్కి ఇన్కార్నేషన్ వర్సెస్ జీసస్ సెకండ్ కమింగ్ వీటి గురించి చర్చించాలని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఏ మతాన్ని కించపరిచే విధంగా చేయడం లేదు, కానీ నిజాన్ని తెలిపేలాగున ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూడాలని మనవి చేస్తున్నాను. ఈ మధ్యన జూన్ 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క సినిమాలో మహాభారతం మరియు కల్కి మహాపురాణాన్ని ఆధారం చేసుకొని తీయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా కల్కి మహాపురాణము మరియు మనకి బైబిల్లో చివరి పుస్తకంలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉన్న ఆధారాలని, ఏది నిజమైన వాక్యం ఉందో ఈరోజు మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. మొదటగా నేను బైబిల్లో ఉన్న విషయాలన్నీ మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనకి క్రిస్టియానిటీ పరంగా దేవుని అవతారాలు ఎన్ని ఉన్నాయి? దేవుని అవతారం ఒక్కటే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. ఎవరంటే జీసస్ క్రైస్ట్ మటుకే. మానవులు రక్షించడానికి దేవుడే మానవ రూపంగా వచ్చిన ఏకైక అవతారము నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఎవడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కాబట్టి క్రిస్టియానిటీ పరంగా వన్ అండ్ ఓన్లీ వన్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ వచ్చి జీసస్ క్రైస్ట్గా మనకు బైబిల్ చెప్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి యాంటీ క్రైస్ట్. తెలుగులో చెప్పాలంటే ఈ యొక్క అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు ఏ ట్రైబ్ నుంచి వస్తాడంటే, ఇజ్రాయెల్ గోత్రంలో దాన్ అనే యొక్క వంశావళి ఉంది. ఈ యొక్క వంశావళి నుంచినే యాంటీ క్రైస్ట్ రావడం జరుగుతుంది. వాడు కనిపించడానికి మానవ రూపుగానే ఉంటాడు. ఈ భూమిలో పుట్టి ఏదైతే క్రీస్తుకు వ్యతిరేకంగా చేసే పనులన్నీ వీడొక్కడే చేయిస్తాడు. నేనే దేవుడు అని నమ్ముతారు. వీడు యాంటీ క్రైస్ట్. వీడిని ఫాల్స్ మెస్సయ్యగా బైబిల్ చెప్తుంది. ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అనేవాడు క్రీస్తు రెండో రాకడకు ముందే భూమిపైన వచ్చి వన్ రూలింగ్ చేయడం జరుగుతుంది. వన్ రూలింగ్ ఎక్కడ చేస్తాడంటే, ఎరుషలేం మందిరంలో వాడు వచ్చి కూర్చుంటాడు. ఇంకా అది థర్డ్ టెంపుల్ ఇంకా కట్టడం లేదు, కానీ అక్సా మసీద్, ది డోమ్ ఆఫ్ రాక్, దాన్ని పడగొట్టేసి నూతనమైన మందిరాన్ని కడతాడు. అక్కడికి వచ్చి వాడు యాంటీ క్రైస్ట్ రూలింగ్ చేయడం జరుగుతుంది. నేనే దేవుడు అని చెప్పి నమ్మిస్తాడు. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి ట్రిబులేషన్. ఈ యొక్క ట్రిబులేషన్ ఏం సూచిస్తుందంటే 7 సంవత్సరాలు. అంత్యక్రీస్తు వచ్చిన 7 సంవత్సరములో ఏ విషయాలు జరుగుతాయి? ఫస్ట్ థింగ్ వచ్చి ఆయన సంఘం ఎత్తుబడటం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటాం. ఎవడైతే క్రీస్తులో విశ్వసించి ఆయన మార్గాలను అనుసరించి జీవిస్తున్నారో ఆ బిడ్డలందరినీ దేవుడు మధ్య మేఘంలో తీసుకుని వెళ్తాడు. చాలామంది ఇదే రెండో రాకడని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. రెండో రాకడ ఇది కాదు, ఇది కేవలం సంఘం ఎత్తబడుట. ఇంకా చివర మిగిలిన 3.5 సంవత్సరం ఏం జరుగుతుందంటే, క్రీస్తు రెండో రాకడ జరగడం జరుగుతుంది. అప్పుడు ఆయన రెండో రాకడ జరుగుతుండగా అంత్యక్రీస్తుని 1000 ఏండ్లు బంధించడం జరుగుతుంది. దాన్ని 1000 years మిలేనియం అని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత వారి క్రియల చొప్పున ఫైనల్ జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. నిత్యము యుగములు ఆయనలో గడుపుతామని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నేను మిమ్మల్ని అనాథులుగా వదలను అని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మటుకే. ఆమేన్. ఫోర్త్ థింగ్ వచ్చేసి, క్రీస్తు ఎందుకు ఆయన రెండో రాకడలో తెల్లటి గుర్రం మీద వస్తాడు? తెల్లటి గుర్రము రాజులకి సూచించడం జరుగుతుంది. రాజే తెల్లటి గుర్రం పైన వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్లయితే, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒక్కటి కనబెడును. దాని మీద కూర్చుండేవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తు పుట్టినప్పటి నుంచి ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన రాకడ వరకు ఖచ్చితమైన ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. ఈయనే నిజమైన దేవుడని బైబిల్ చెప్తుంది. ఇంకా హిందూస్ మైథాలజీస్ పరంగా మాట్లాడుకుందాం. యాజ్ పర్ హిందూస్ మైథాలజీస్ ప్రకారంగా, వాళ్ళ స్క్రిప్చర్స్ ప్రకారంగా దేవుడు 10 అవతారాలు ఎత్తుతారు అని చెప్పి వాళ్ళు రాసుకోవడం జరిగింది.
మొదటి అవతారం మత్స్య అవతారం, కుర్మ అవతారం, వారాహ అవతారం, నరసింహ అవతారం, వమన అవతారం, పరశురామ అవతారం, రాముని అవతారం, బలరాముని అవతారం, కృష్ణుని అవతారం, ఇంకా చివరిగా లాస్ట్ అవతారం వచ్చి కల్కి. కల్కి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. కల్కి మహాపురాన్ని ఎప్పుడు రాశారు, ప్రకటన గ్రంథము ఎప్పుడు రాశారు, దానికి టైం లైన్ ఏమి ఇప్పుడు నీకు వివరిస్తాను. 1500 లేదా 1700 CEలో కల్కి మహాపురాణము రాయడం జరిగింది. బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ ఎప్పుడు రాయడం జరిగిందంటే 96 CEలో రాయడం జరిగింది. కాబట్టి దేవుడు రెండో రాకడ దేంట్లో ముందుగా రాయడం జరిగిందో గమనించండి. బైబిల్లో 96 CEలో క్రీస్తు తెల్లటి గుర్రం పైన వస్తాడు, మానవుల్ని రక్షిస్తాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. సేమ్ ఇదే సబ్జెక్టు కల్కి మహాపురాణంలో కాపీ కొట్టడం జరిగింది. కాబట్టి ప్రకటన గ్రంథమే మొదటగా రాయడం జరిగింది. కాబట్టి సేమ్ సబ్జెక్టే కల్కి మహాపురాణంలో ప్రకటన గ్రంథం నుంచి తీసుకొని రాయడం జరిగింది. కల్కి వచ్చి సుమతి అనే ఒక అమ్మాయికి పుడతాడు. ఆమె బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ. మన ఇండియాలో చివరిగా మిగిలేది కాశీ ఒకటే అంట. మిగతా ప్రదేశాలన్నీ నాశనమైపోతాయి కల్కి వచ్చేటప్పుడు. ఈ సుమతి గర్భంలో కల్కి పుడతాడని చెప్పి వాళ్ళ స్క్రిప్చర్స్లో రాసుకోవడం జరిగింది. నేను ఒకటే అంటాను, నేను మొదటగానే చెప్పాను, క్రీస్తు ఒక్కడే అద్వితీయ కుమారుడు. ఆయన తండ్రి రొమ్మునున్న కుమారుడే మానవ రూపుగా ఈ భూమిపైకి రావడం జరిగింది. వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, మరలా పునరుద్ధానుడయ్యి పరలోకంలో కూర్చున్నవాడు, సింహాసనం పైన కూర్చున్నాడు. కోటాని కోట దేవదూతలతో పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి మరలా ఆయన తిరిగి వస్తాడు. మరలా ఒక స్త్రీ గర్భమందు మళ్ళీ పుట్టి మళ్ళీ అవతారం ఎత్తి ఇటువంటివి ఏవి ఉండవు. ఆయన పరలోకంకి వెళ్ళాడు కాబట్టి అక్కడి నుంచే తన రెండో రాకడ జరుగుతుంది. ఐఎమ్ ద వే, నా ద్వారానే మీరు పరలోకానికి వెళ్తాడు. నెక్స్ట్ ఐఎమ్ ద ట్రూత్ అంటాడు. నేనే నిజమైన వాడు. నా ముందు కానీ వెనుక కానీ ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నను, నేనే నిజమైన దేవుడు. అండ్ ఐఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే జీవమును. ఈ సజీవుడుగా ఉన్న దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి మరలా ఆయనే తెల్లటి గుర్రం మీద రావడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు కృప ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక. ఆమెన్. ఇంకా అనేకమైన ఆధారాల కోసం ది బైబిల్ ట్రూత్ 7 అనే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.